మేడం ఇందాక 'బాలు' గారి గురించి చెప్తున్నారు. అంటే ఈటీవీలో ఎన్నో ప్రోగ్రామ్‌లు మీరిద్దరూ పక్క పక్కన నుంచొని ఎన్నో పెర్ఫార్మ్ చేశారు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వీడియోస్ ఒరిజినల్ పాటల కంటే కూడా ఎక్కువ వ్యూస్ ఉన్న ఇది కూడా ఉంటాయి. ఆల్ ఆఫ్ సడెన్ అంటే కోవిడ్ టైమ్‌లో 'బాలు' గారి న్యూస్ ఏదైతే వచ్చిందో అసలా ఐ వాస్ లైక్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. జీర్ణించుకోలేకపోయాను. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ మీడియాలో నేను మాట్లాడినంతగా ఈ టాపిక్ ఎవరో మాట్లాడి ఉండరు. ఇండస్ట్రీ తరపు నుంచి ఇప్పటిదాకా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తా ఒక్క సభ కూడా పెట్టల. సభ పెట్టారు. కోవిడ్ తర్వాత అని చెప్పి కోవిడ్ ఏదో అని ఏదో చేశారు. కోవిడ్ ఉంది అది ఇది అని ఏదో చెప్పారు. బట్ ఆయనకి తగ్గ రీతిలో ఒక సెండ్ ఆఫ్ అనేది, ఒక హోమేజ్ అనేది ఇండస్ట్రీ ఇవ్వలేదన్న ఫీలింగ్ నాలో ఎప్పుడో ఉంది. ఇది చాలా సార్లు చాలా చోట్ల చెప్పాను నేనిది. యాహ్! ఇక్కడ హీరోలంటే హీరోలే. వేరే ఏ ఫీల్డ్‌కి సంబంధించి వాళ్ళని హీరోలుగా గుర్తించటం నేనిక్కడ చూడలేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ తమిళనాడులోనే 'ఇళయరాజా' గారి కటౌట్లు పెట్టారు. హ్మ్. 'బాలు' గారి కటౌట్లు పెట్టారు. బట్ ఇక్కడ ఎక్సెప్ట్ ఫర్ అవర్ హీరోస్ వేరే డిఫరెంట్ క్రాఫ్ట్స్‌లో ఉన్న వాళ్ళని హీరోలుగా పరిగణించటం అనేది ఇక్కడ నేను అసలు ఎంతమంది ఆయన గొంతుతో ఎన్ని పాటల ఫేట్ మార్చుంటారు. ఎన్ని సినిమాల ఫేట్లు మార్చుంటారో. ఎంతమంది అది స్టార్స్‌ని మ్యూజిక్ మార్చుంటారో. లవర్స్‌కి మాత్రమే అర్థమయ్యేటటువంటి విషయం అండి. అదే చెప్తున్నాను కదా! హీరోలంటే కండబలం ఉండి ఆహ్, ఎవరైతే సినిమాని కొన్ని వందల కోట్లకి నడిపిస్తారో వాళ్ళు మాత్రమే హీరోలు. ఇక్కడ సమాజం కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. ఇండస్ట్రీ కూడా అలాగే ట్రీట్ అంటే ఐ చేస్తుంది. ఫెల్ట్ వెరీ బ్యాడ్. మొన్నేదో 'బాలు' గారి విగ్రహం ఇక్కడేదో పెట్టాలని ట్రై చేస్తే దాని గురించి కూడా కాంట్రోవర్సీ అయింది. ఇప్పుడు చెప్తున్న మాటకి నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే 'బాలు' గారి కటౌట్లు తమిళనాడులో పెట్టామంటే మనం వి డిడ్ నాట్ సెలబ్రేట్ హిమ్ యాస్ మచ్ యాస్ వి షుడ్. ఏనుగెక్కిచ్చి ఊరేగించేవారు బాలుగారిని కర్ణాటకలో. హ్మ్. తమిళనాడులో కటౌట్లు పెట్టారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే హీరో వర్షిప్ లేదేమో మేబీ. మాకు, మనకి, మనకి అంటాను ఎందుకంటే యూఆర్ ఎ ట్రూ మ్యూజిక్ లవర్. మనకి ఉన్నటువంటి ఫీలింగ్ సమాజంలో అందరికీ లేదేమో మరి. అందరూ మనసులో పెట్టుకొని మనసులోనే గుళ్ళు కట్టేసి దేవుడిలాగా కటౌట్లు పెట్టుకున్నారేమో. బట్ బయటకొచ్చేసరికి మరి ఏమో చూపించుకోవటంలో లోపం వచ్చింది మరి అలా తెలీదు. అని సరిపెట్టేసుకుంటున్నాం. సరిపెట్టుకోవాలి కదండీ! ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే యాక్చువల్లీ నాకు 'బాలు' గారి విగ్రహం గురించి అప్పుడు కాంట్రోవర్సీ అయినప్పుడు ఇన్‌ఫాక్ట్ మీరనుకున్నట్టే నేను సరిపెట్టుకున్నా. అసలు ఎవరు అడిగారురా బాబు! ఆ విగ్రహం కట్టకపోయి ఉంటే డిస్కషన్ ఎగ్జాక్ట్‌లీ జరిగేది మై కాదు. పాయింట్. ఎగ్జాక్ట్‌లీ మై పాయింట్. ఇప్పుడు ఏదో సరే కట్టారు. కట్టిన తర్వాత అసల ఆ గొడవేంటి? గొడవ దేని గురించి? గొడవకి కారణం బాలుగారి విగ్రహం కాదు. హ్మ్. ఎవరో ఎక్కడో ఈగోయిస్టిక్‌గా ఫీల్ అవ్వడం. అవును. దీనంతటికి మూల కారణం మళ్ళీ ఈగో అనే ఎక్కడైనా అంతే. ఆ ఈగోని పక్కన పెడితే గో హెడ్ అవుతుంది లైఫ్. హ్మ్. ఐ ఐ డోంట్ సీ ఎనీ పాయింట్. ఆ వేళ నాకు వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఇంత గొడవ జరిగిన తర్వాత వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు ప్రూవ్? ఎందుకు? ఏం చేస్తున్నాము? మన మనసులో ఉన్నారు. ఇప్పుడు మా అందరికంటే ఎక్కువ టైం ఎవరు స్పెండ్ చేయలేదు. అంతేగా. ఆయనకి ఇప్పుడు ఆయనిక్కడికొచ్చి రాత్రిపూట ఎవరొచ్చి ఏం జేస్తారో, ఏంటో అని మనకి టెన్షన్ భయం. అసలు అవును. చాలా అదా గౌరవం మనం ఇచ్చేది. అంటే ఇదివరకో ఊర్లలో చిన్న చిన్న ఇష్యూస్ కనిపిచ్చేయి. ఎవరో ఒకళ్ళు చనిపోతే వాళ్ళ శవాన్ని తీసుకెళ్ళకుండా అక్కడే డిస్కషన్‌లు పెట్టేవారు. అయి కావాలి మాకు, ఇయి కావాలి, ఇయి కావాలని అయ్యెంత చిల్లరగా ఉంటాయో, ఈ డిస్కషన్స్ అంతే చిల్లరగా చేశారు మొన్నైతే. ఐయామ్ సో సారీ టు సే థిస్ అగైన్ బట్ ఎక్కువ హైలైట్ చేశారు గూడా. అది కూడా. ఆబ్వియస్‌లీ. ఇప్పుడు అక్కడ ఎవరో వెళ్లారు. ఎవరో వెళ్ళి అక్కడ ఏదో ఒక మాట మాట్లాడారనుకోండి. అక్కడ కెమెరాలు తీసుకెళ్ళిపోయి ఆ విషయాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ అండి. ఐ అగ్రీ ఆన్ దట్. సో, ఒక చిలికి చిలికి గాలివాన చేసినంత చేసి ఎవరినందాం ఇక్కడ? గొడవ చేసిన వాడిని అందామా? డిఫెండ్ చేసిన వాడిని అంటే హిస్టరీ ఎప్పుడూ గొడవ చేసిన వాడి పేరు గుర్తుపెట్టుకోదు. లేకపోతే డిఫెండ్ చేసిన వాడి పేరు గుర్తుపెట్టుకోదు. ఆయనకేంటండి? ఆ పర్సనాలిటీ టవరింగ్ అసలు ఆయనకి పర్సనాలిటీ. అంత అవసరం. హ్మ్. ఆ!
నో దీస్ పీపుల్ డోంట్ డిజర్వ్ హిమ్ అండి. అంతే. ఎగ్జాక్ట్‌లీ. నో. ఆయన ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా మహారాజండి. యాహ్! లేకపోయినా మహారాజు. కొంతమందికి కటౌట్లు పెట్టి వాళ్ళని హీరో వర్షిప్ చేయాల్సిన అవసరం లేదు. మన గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. ఒక సెకండ్ అన్నా ఎవరి ఫైట్ అన్నా, ఇంకోటైనా మర్చిపోగలుగుతామేమో కానీ ఆయన పాట మర్చిపోగలుగుతారా? ఆయన పాట లేని రోజు ఏదైనా ఉందా? ఉండదు. లేదు. సో, అది ప్రజలందరూ హృదయాల్లో ఇచ్చిన స్థానానికి మించిన స్థానం ఎవరు ఇవ్వలేరు.